తులారాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. బంధువర్గం వారితోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. వీరి కష్టం కూడా ఫలించదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం తులారాశి వారికి చాలా మంచిది. నిర్ణయాలలో తొందరపాటు కనిపిస్తుంది, కావున జాగ్రత్త వహించాలి. కొన్ని విషయాల్లో ఈరోజు పాశ్చాత్తాపం కూడా చెందాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. వ్యాపార వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వారు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాల వారికి చికాకు కలిగించే సంఘటనలు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టు చేజారుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బందికరంగానే ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు భూ సంబంధిత వివాదాలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వాడకాస్పచ్చ రంగు గోధుమ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం, స్వామివారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా వీరు విజయం సాధిస్తారు. శత్రువులు సైతం స్నేహితులుగా మారతారు. ఆప్తుల సలహాలు కూడా ఈరోజు వీరు స్వీకరించి వాటిని అమలులో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. సంఘంలో పలుకుబడి కూడా వృశ్చిక రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కడం వల్ల ఆనందంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ఇంటా బయట కూడా వృశ్చిక రాశి మహిళది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు నేరేడు పండు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతోటి తగాదా కానీ మనస్పర్ధలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తిరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో గందరగోళం ఏదైతే ఉందో అది కూడా తొలగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వీళ్ళు దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తుంది. ప్రముఖుల నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వారికి విధుల్లో అనుకూలమైన పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. పారిశ్రామిక వర్గాల వారు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. సినీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు అధికంగా ఎదురయ్యే పరిస్థితి ఉంది. దుబారా ఖర్చులు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆదాయం కూడా తగ్గుతుంది. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా ఉండదు. బంధువర్గం వారితో అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం. రాజకీయ వర్గాల వారికి కూడా పదవులు చేజారవచ్చు. సినీ టీవీ కళాకారులకు కూడా చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభించకపోవడం వల్ల నిరాశ చెందారు. మహిళలకు సోదరులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక మకర రాశి వారికి వాడకాసొచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి దండకాన్ని పట్టించడం చాలా. ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ఒక సమస్య వస్తే తులారాశి వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది అన్న అంశాల గురించి ప్రధానంగా తెలుసుకుంటూ రేపటి కార్యక్రమంలో తులారాశి వారు ఒక స్నేహితుడిగా కానీ, తల్లిగా కానీ, భార్యగా కానీ, జీవిత భాగస్వామిగా కానీ ఏ విధంగా ప్రవర్తిస్తుంటారో, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం. అంటే ఏంటంటే ఈరోజు రేపు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారి కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల పూర్తిగా వారి గురించి వారికి ఒక అవగాహన వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, మామూలుగా ఒక వ్యక్తిత్వం గురించి రాసులను అనుసరించి జ్యోతిష్ శాస్త్రరీత్యా కానీ, లేకపోతే సంఖ్యాశాస్త్రరీత్యా కానీ, లేదా ఇంకొక రూపంలో కానీ చెప్పుకున్నప్పుడు ఏమైపోతుందంటే, ప్రధానంగా వచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి కూడా రకరకాల బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. అంటే ఇంట్లో ఉన్నంతసేపు భర్తగా కానీ, భార్యగా కానీ ఉంటాడు. పిల్లలు ఉన్నారనుకోండి, అక్కడ తండ్రిగా వారితో సంభాషణ చేయాల్సి వస్తుంది. వారి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అక్కడ ఒక కొడుకుగా కానీ, కూతురుగా కానీ వారు ప్రవర్తించాల్సి వస్తుంది. ఆఫీస్కి వచ్చారనుకోండి, ఒక బాస్గాను ఉండాల్సి వస్తుంది. లేకపోతే పై అధికారిని అనుకోండి, అప్పుడు అతను అసిస్టెంట్ అవుతుంటాడని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఒకే వ్యక్తిలో భిన్న కోణాలు ప్రతిరోజు కూడా కనిపిస్తుంటాయని చెప్పవచ్చు. కాబట్టి అందరి ప్రవర్తన ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఒక రాశివారం తీసుకున్నప్పుడు ఒక అధికారిగా తులారాశి వారు ఒకలా ప్రవర్తిస్తే, ఒక సబార్డినేట్గా అంటే తన పై స్థాయి అధికారితోటి సంభాషించేటప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట తీరు కావచ్చు మారిపోతుంది. అదేవిధంగా భర్తగా ఉన్నాడని చెప్పి అనుకుందాం, భార్యతో మాట్లాడేటప్పుడు అతని మాట తీరు ఒకలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. అదే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనుకోండి, అక్కడ కొడుకుగా కానీ, కూతురుగా కానీ వారి యొక్క మాట తీరు, ప్రవర్తన ఇంకోలా ఉంటుందని చెప్పవచ్చు. అందుకని చాలామంది చెప్తుంటారు, మా ఆయనకి తల్లి అంటే ప్రేమ అండి, భార్య నన్ను
పట్టించుకోవడం లేదని కానీ, లేకపోతే కొంతమంది భర్తలు చెప్తుంటారు, నా భార్యకు వాళ్ళ అమ్మా నాన్న అంటే చాలా ఇష్టమండి, మా అమ్మా నాన్న అంటే అత్తమామలు పట్టించుకోవట్లేదని చెప్తుంటారు. నిజంగా కూడా ఒకరిని ప్రేమించే వ్యక్తి ఇంకొకరిని ప్రేమించదా అంటే ఇది నిజం కాకపోవచ్చు. కానీ ఏముందంటే ఇక్కడ జాతకరీత్యా గ్రహాల ప్రభావం మన మీద అధికంగా ఉన్నప్పుడు మన ప్రవర్తనలో కూడా కొంతవరకు వ్యత్యాసం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకని ఒక్కొక్క అంశం గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక జ్యోతిష్ శాస్త్రరీత్యా తులారాశికి ఆధిపత్యం శుక్రుడు వహిస్తాడు. తులారాశి అంటే త్రాస్ అంటాం కదా. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే మంచి చెడు ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో తులారాశి వారు చక్కగా కూడా తూకం వేయగలుగుతారని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా సమతూకాన్ని పాటించే ప్రయత్నం చేస్తుంటారు. పక్షపాత బుద్ధితో కానీ నాకేదో లాభం వస్తుందని చెప్పి కానీ తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకోరని చెప్పవచ్చు. అంటే ఏంటంటే వీరికి కొంతవరకు చెప్పాలంటే స్వలాభం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా కూడా అన్ని కోణాల నుంచి కూడా ఆలోచిస్తే ఆ త్రాస ఏ విధంగా రెండు వైపులా బరువు సమానంగా ఉంటే ఒకలా తూగుతుంది కదా, అదేవిధంగా వీరు నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా మనందరం కూడా తులారాశి వారి దగ్గర నేర్చుకోవాల్సిన విషయంగా చూడవచ్చు. ఎందుకంటే స్వార్థం అనేది మనందరికీ కూడా కొద్దో గొప్ప ఉండడం వేరే విషయంగానే అధికంగా ఉంటుంది. స్వార్థంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం మాట్లాడే మాట, మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా కూడా ఒకవైపే ఉంటాయని చెప్పవచ్చు. అలా కాకుండా తులారాశి వారు ప్రధానంగా ఏ ఆలోచన చేసినా, ఏం మాట్లాడినా, ఏ పని చేసినా సరే నిస్వార్థంగా ఉండేలా, అంటే కొన్ని సందర్భాల్లో తను తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాట వల్ల తనకు కానీ తన కుటుంబానికి కానీ కష్టం కానీ నష్టం కానీ కలగవచ్చు. వీరు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే న్యాయం ఎటువైపు ఉందో అటువైపే వీరు ఎక్కువగా కూడా మొగ్గు చూపుతారని చెప్పొచ్చు. అందరినీ ఒకేలా చూసేటువంటి మనస్తత్వం కూడా తులారాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అనేటువంటి తపన, అటువైపు ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల కూడా తులారాశి వారికి శ్రద్ధ అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. అందం పట్ల కూడా శ్రద్ధ అధికంగా ఉంటుంది. తాము ధరించే వస్త్రధారణ దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా 10 మంది గౌరవించేలా వీరు ఎక్కువగా కూడా వీరు ఆ విధంగా వస్త్రధారణ చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే కొంతమంది వస్త్రధారణ చూసినప్పుడు కొంతవరకు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, ఎబ్బెట్టుకరంగా ఉంటుంది. అలా ఉండకుండా తులారాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారి యొక్క వస్త్రధారణ కూడా ఎదుటి వ్యక్తులకి గౌరవాన్ని కలిగించేలా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా ఒక సమస్య అంటూ వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి భయపడి పారిపోవడం వీరు ఏమాత్రం కూడా చేయరు. మొట్టమొదటిగా ఏంటంటే ఆ సమస్యను కూడా తూకం వేస్తారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యని ఇలా వదిలేస్తే నాకు వచ్చే నష్టం ఏంటి, లేకపోతే నాకు వచ్చినటువంటి లాభం ఏంటి అని చెప్పి ఒకసారి వారు తమలో తాము ఆలోచించుకొని ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం వైపుకు ముందడుగు వేస్తారు. వీరికి కూడా సంఘంలో పలుకుబడిగల వ్యక్తులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, గొప్ప గొప్ప వారు అంటాం కదా, వారితోటి పరిచయాలు ఈ తులారాశి వారికి కూడా కాస్త అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. సేవా కార్యక్రమాల పట్ల కూడా కాస్త ఆసక్తి ఎక్కువగా చూపుతుంటారు. తమకున్నంతలో ఎంతో కొంత దాన ధర్మాలకి వినియోగించాలి అన్న వైపుగా వీరి ఆలోచన అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా సహన శక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. తొందరపాటు మాట్లాడడం, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం కూడా తులారాశి వారు చేయరని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇతరత్ర గ్రహ కారణాలు అనుకూలంగా లేనప్పుడు కొంతవరకు తులారాశి వారి ప్రవర్తనలో మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద అంటే 100కి 70-80% కనీసం మనం పరిశీలన చేస్తే వారు ఎప్పుడూ కూడా సహనంగా, ఓర్పుగా ఉంటారు. విజయం కోసం ఎదురు చూసే మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఏదో ఒకలా విజయం సాధించాలి అన్న వైపుగా కాకుండా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసి ఆ తర్వాత విజయాలు సాధించాలి అని చెప్పి తులారాశి వారు కాస్త అధికంగా కూడా కోరుకుంటారని చెప్పొచ్చు. ఏదైనా వీరికి ఒక సమస్య, ఒక విపత్తు అంటాం కదా, ఏదైనా వచ్చినప్పుడు భయపడిపోయే పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. చుట్టుపక్కల ఉన్న వారికి కూడా సాధ్యమైనంత వరకు కూడా వీరు ధైర్యం చెప్తారని చెప్పొచ్చు. సమస్య వీరికి వచ్చినప్పటికీ వీరు కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ భయపడుతూ బాధపడుతుంటే వీరు వెళ్ళి వారికి ధైర్య వచనాలు చెప్తుంటారు. అదేవిధంగా ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి ఆ సమస్య దగ్గర నిలుచుకుంటారని చెప్పవచ్చు. అంటే మళ్ళీ చాలామంది ఏం చేస్తాం, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా తులారాశి వారు ఒక స్నేహితుడిగా ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు, ఇతనికి ఎటువంటి స్నేహితులు ఉంటారు అన్న అంశం, దాంతోపాటుగా ఒక భార్యగా కానీ, భర్తగా కానీ, లేక జీవిత భాగస్వామిగా కానీ తులారాశి వారి యొక్క ప్రవర్తన, ఆలోచన విధానం వారి పట్ల ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు కొంతవరకు మార్పులు చేర్పులు చేసుకుంటే వీరి జీవితం మరింత ఆనందకరంగా ముందుకు సాగుతుంది అన్న అంశాలు.